ఇచ్చిన రీతిగా మనము ప్రార్థనతో మొదలుపెట్టుకుందాము. మొదటి ప్రార్థన. దయచేసి ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన ఇంతవరకు చేశారు కాబట్టి వద్దా అండి? ఇంకా అవసరం లేదు. ఉదయం నుంచి చేస్తున్నారు కదా, పాట పాడు. ఓకే ఓకే అండి. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకాన్ని వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకాన్ని వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగిన ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీకొసగిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వని ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. అందరికీ వందనాలండి. ఈ సమయంలో మనకు అమృతవల్లి ఆంటీ
మనకు వాక్య పరిచర్య చేస్తారు. జూమ్ లో చేరి వచ్చిన సోదరులందరికీ వందనాలమ్మా. యాక్చువల్ గా వందనాలు. ఈరోజు నాది కాదు, సడన్ గా చెప్పారు నాకు. మనోన్మనక్క చెప్పాల్సింది వేడ, అదే నాకు వచ్చేసింది. అక్కకి అది సెల్ ప్రాబ్లం అని. అక్క ఇప్పుడు సెల్ బాగా ఉంది కదా అక్క, చెప్తారా? మనోన్మనక్క ఏమో పలకడం లేదు మరి. ఓకే, మీరు ప్రిపేర్ అయినారు కదా అక్క, చెప్పండి. నేనేం ప్రిపేర్ కాలేదు, ఆమె సడన్ గా చెప్పింది నాకు. అక్క సెల్ సరిపోతే అక్క చెప్తారు, లేకపోతే నువ్వు రెడీగా ఉండు అనింది అంతే. మీరు తయారైనారు కదా? అదేలేండి, నిన్న మీలాగే తయారయ్యాను. లేదండి, మీరేం అక్క, ఎవరైనా ఎప్పుడైనా ఎప్పుడైనా మీరు ప్రిపేర్ అయ్యారు కదా, చెప్పండి. ఆ, కానీ ఇంకో అలాగే. రోజు ఇంకో రోజు చెప్తాలేండి సిస్టర్. అయితే కాదు నేను చెప్తాను. మరొక రోజు చెప్తాను. అలాగే సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ. జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలమ్మా. వందనాలండి. వందనాలమ్మా. ప్రభు యొక్క మహాకృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి ఇంకా కనుక సజీవులుగా ఉంచి, వాస్తవానికి నేను దినాన నన్ను వాక్యం చెప్పమన్నారు. నాకు నెట్ ప్రాబ్లం వల్ల చెప్పలేకపోయాను. ఇందాక సరి చేశారు దేవుని కృప వలన, కాబట్టి చెప్పగలుగుతున్నాను. మన వాక్య ధ్యానం కోసం మనం అందరం ఎరిగిన లేఖన భాగాలేనమ్మా, కొత్తగా ఏం చెప్పట్లేదు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో 1-2 వచనాలు చదువుకున్నాం. రోమాపత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు. హేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలది ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకొని, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. చిన్న ప్రార్థన, ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహాగణుడ, మహోన్నతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇది సాయంకాల సమయంలోనైనా చదవబడిన ఈ వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి, విడిచి మాకు వడ్డించి పంచిపెట్టమని మనవి చేసుకుంటున్నాను ప్రభా. నిష్ప్రయోజక మీ దాసురాల్ని, జ్ఞానం లేని దాన్ని, శక్తి గల మీ లేఖనాల్ని వివరించడానికి శక్తి లేని దాన్ని ప్రభా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. అయ్యా, మీరే ఈ సాయంకాల సమయంలో నాతో మాట్లాడమని మీ పాదాల యొద్ద మనవి చేసుకుంటున్నాం ప్రభా. సిస్టర్ ఒక్కోసారి కొద్దిగా గట్టిగా చెప్పరా, నాకు చాలా స్లోగా వస్తుంది. అలాగే అమ్మా, మాతో మాట్లాడమని మనవి చేసుకుంటున్నాం ప్రభా. మీరే నాయన తగిన జ్ఞానంతో, తగిన వాక్కులతో నింపండి ప్రభా. చేరి వచ్చిన మేమందరం క్షేమం పొందినట్లు, మేలు పొందినట్లు, దేవుని ఆశీర్వాదం పొందగలుగులాగున నాయన మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని ఒక్కొక్కరిని నాయన తెప్పరిల్ల చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ విన్నపములు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమ గల నామంలో స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనులమై వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అమ్మాయి చదువుకున్న వాక్య భాగంలో మనకు ఒక సహోదరి కనిపిస్తా ఉన్నారు. ఆమె పేరు ఫీబే కదా, మనందరికీ తెలిసినట్లు ఫీబే. చాలా మంది కూడా ఆ పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఫీబే అంటే అర్థం ఏంటంటే ప్రకాశించున్నది. ఈమె సంఘంలో క్రీస్తు కొరకు ప్రకాశించిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనం పెట్టుకునే పేర్లలో ఇప్పుడు పెట్టుకోవట్లేదు, కానీ
పాతకాలంలో పెట్టుకునేవాళ్ళు. కాంతమ్మ కాంతివంతమైన స్త్రీగా తన సంఘంలో ఆమె ఉంది. కాంతమ్మ అనే పేరు ఇది వరకు పెద్దవాళ్ళు పెట్టుకునేవాళ్ళు, కాంతమ్మ. కాబట్టి ఫీబే అంటే ప్రకాశించిన స్త్రీ, ప్రభు కోసం ప్రకాశించిన స్త్రీగా ఉంటుంది. తన జీవితంలో ప్రకాశించిన స్త్రీగా ఉంది. అవునమ్మా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ సాయంకాల సమయంలో సంఘంలో మనం ఎలా ఉన్నాం? కుటుంబంలో మనం ఎలా ఉంటున్నాం? ప్రకాశించే వారిగా ఉండగలుగుతున్నామా? మసకబారిన జీవితాలు, మసిబట్టిన జీవితాలు. ఇప్పుడైతే ఆ లాంతర్లు లేవు, కానీ ఇదివరకు దినాలలో చిమ్నీతో ఉండే లాంతర్లు ఉండేవి. కరెంటు రాకమునుపు నాకు తెలుసా లాంతర్లు. మనం ఆ చిమ్నీని బాగా తుడిచి పెట్టుకుంటే కాంతివంతంగా కనిపిస్తూ ఉంటుంది. కొద్దిసేపు అయ్యాక ఎక్కువ గంటలు పెట్టుకుంటే చిన్నగా మసిబారుతూ ఉంటుంది, పొగకి మసిబారుతూ ఉంటుంది. అప్పుడేమవుతుందంటే చదువుకునేటప్పుడు బాగా కనిపించదు. అలా మసకబారిపోతున్నాయా మన జీవితాలు? దినదినానికి ప్రకాశవంతంగా ఉంటున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఆమె పేరుకు తగినట్లు ఫీబే సంఘంలో ఎంతగానో ప్రకాశించిన స్త్రీగా ఉంది. ఆమెను గురించి మనం చదువుకుంటే ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను అని అపోస్తుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఒక రకంగా సహాయురాలుగా ఉంది ఫీబే అనే సహోదరి, అనే స్త్రీ. కాబట్టమ్మా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? అసలు ప్రకాశించాలి అంటే ఎలా ప్రకాశించగలం? కొన్ని విషయాలు మనం చూసుకుందాం లేఖనాల్లో. మనందరం ఎదిగినట్లే అమ్మా, మనం ప్రకాశించాలి అంటే మనం ఏం చేయాలి అని మనం గమనించి చూసినట్లయితే, మోషే 40 రాత్రింబవళ్ళు యెహోవాతో గడిపాడు, మనకందరికీ తెలుసు. అలా గడిపిన తర్వాతనే వచ్చి ఏం చేశాడు? 10 ఆజ్ఞలు గల 2 పలకలు తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకి మరి ఆ 10 ఆజ్ఞల్ని బోధించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆ 10 ఆజ్ఞలు తెచ్చే ముందు ఆయన సీనాయి కొండపైన దేవునితో, యెహోవా దేవునితో 40 రాత్రింబవళ్ళు గడిపినట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండం 28వ అధ్యాయంలో 34వ అధ్యాయం, సారీ అమ్మ, నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం అమ్మ. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. చదవనాక చదువు అమ్మ. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను కనుక వారు అతనికి సమీపింప వెరచిరి. చాలమ్మా, థ్యాంక్ యూ. చాలమ్మా, ఓకే, చాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూస్తే అమ్మా, ఈ 10 ఆజ్ఞలు కలిగిన ఆ పలకలు తీసుకొచ్చే ముందుగా మోషే 40 రేయింబవళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండును, సీనాయి కొండ పైన ఉన్నాడమ్మా. అతను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసి మోషేకి ఇచ్చాడు అనమాట. కాబట్టమ్మా, ఇక్కడ మోషే ఎన్ని రోజులు ప్రభుతో ఉన్నా అంటే 40 రాత్రింబవళ్ళు ప్రభుతో గడిపినట్టుగా చూస్తా ఉన్నా. ఆయనట భోజనం చేయలేదంట, నీళ్లు తాగలేదంట, ఆ ధ్యాసే లేదు, ప్రభువుని చూస్తూ ఉండిపోయాడు అనమాట. ఆ పలకలు తీసుకొని మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉన్నాయి. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన
అతనితో మాట్లాడుతున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. కాబట్టి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు దగ్గర ఉన్న ప్రకాశత మోషే పైన ప్రతిబింబించింది, రిఫ్లెక్ట్ అయింది. ఆయన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదంట. కారణం ఏంటంటే ఆయన ఏం అక్కడ అద్దాలు చూసుకోలేదు, ఇంకేమన్నా చూసుకోలేదు. తను మామూలుగానే దేవునితో మాట్లాడి ఆ పలకలు తీసుకొని కొండ దిగాడు. కాబట్టి ఆయన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించును గనుక వారు అతన్ని సమీపింపవెరచురి. అంటే ఎలా ఉందంటే దేవునికి ఉన్నంత ప్రకాశత మోషే పొందుకున్నాడు అనమాట. దీనికి కారణం ఏంటంటే దేవునితో అతను సహవాసం చేయటం, గడపటం. అవునమ్మా, దేవునితో మనం కూడా గడిపితే 40 రాత్రింబవళ్ళు ఇక ఈ లోకమే లేకుండా, లోకమే తెలియకుండా దేవునితోనే గడిపాడు అనమాట. దేవుని దగ్గరే ఉన్నాడు, ప్రభుతోనే మాట్లాడుతున్నాడు. అదే అక్కడ రాసింది. ఆయన అతనితో మాట్లాడుతున్నప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అటు దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గర ఉన్న ప్రకాశత అంతా మోషే ముఖం పైకి వచ్చేసింది. కాబట్టి మోషే ముఖం ఎలా ఉందంట? ప్రకాశిస్తూ ఉందంట. ఎంతగా ప్రకాశించిందో, వెరచారు అంటే భయపడ్డారు. అహరోన్ అయితేనేమి, ఇశ్రాయేలీలు అయితేనేమి మోషేని చూసినప్పుడు ఆ ముఖ చర్మం ప్రకాశిస్తూ ఉంటే సమీపించటానికి, దగ్గరికి రావటానికి వెరచారు, భయపడ్డారు. కాబట్టమ్మా, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే దేవునితో సహవాసం చేస్తే, దేవునితో మనం గడిపినట్లయితే నీకు నాకు కూడా దేవునికి ఉన్న ఆ ప్రకాశత మనకు కూడా వస్తుంది అని అర్థమవుతుంది. 40 రాత్రింబవళ్ళు ఆయన భోజనం చేయలేదట, నీళ్లు తాగలేదంట. ఆయనకి వేరే ధ్యాసే లేదు. ప్రభు యెహోవా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఆయన సన్నిధిలో ఎంతో సంతోషం పొందాడేమో, ఎంతో ఆనందం పొందాడేమో. ఇంకా ఆయనకి ఇవన్నీ గుర్తు రాలేదు. అన్నది మనకు మామూలుగా ఉంటే 1 గంట అవుతుంటే చొరక చొరక అంటది, ఆకలేస్తా ఉంటుంది, అన్నం తినాలనిపిస్తుంటది. పొద్దున 8, 8:30, 9 అయిందంటే ఆకలేస్తా ఉంటుంది, టిఫిన్ చేయాలనిపిస్తా ఉంది కదా మనకు. ఏ టయానికి ఆ టైం భోజనం చేయాలి, తినాలి అనే ఆలోచన మనకు వస్తా ఉంది. మరి మోషే ప్రభువుతో గడిపితే ఆ ఆలోచనే లేనివాడుగా ఉన్నాడు. మరి ఈ టయాలన్నీ ఆయనకు కూడా వచ్చాయి. కానీ ప్రభుతో గడపటం వలన, దేవునితో మాట్లాడటంలో ఆ సంతోషం, ఆ తృప్తి, ఆ ఆనందం ఎంతో పొందాడు. కాబట్టి ఆయనకి ధ్యాసగా గుర్తు రాలేదు, భోజనం చేయలేదే, నీళ్లు తాగలేదే అన్న ఆలోచనలే గుర్తు రాలేదు. ఉన్నతమైన స్థలానికి వెళ్ళాడు, సీయోను కొండపైకి వెళ్ళాడు, ప్రభుతో మాట్లాడుతున్నాడు. తనకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ప్రభువుకున్న ప్రకాశత మోషేకు కూడా వచ్చింది. కాబట్టి ఇశ్రాయేలీలు, అహరోను ఆ పరిస్థితి చూసి ఆ చర్మం ప్రకాశిస్తుంటే భయపడ్డారు ఆయన దగ్గరికి రావటానికి. అవునమ్మా. కాబట్టి నువ్వు నేను ప్రకాశించాలి అంటే మనం ఎక్కువగా లోకంతో, మనుషులతోటే గంటలు గంటలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫోన్లు ఎత్తుకున్నామంటే అసలు వదిలిపెట్టట్లేదు కదా. అలా కాకుండా దేవునితో మాట్లాడే అలవాటు చేసుకుందాం, దేవునితో మాట్లాడే వాళ్ళంగా ఉందాం. అప్పుడు మనం కూడా ప్రకాశత కలిగి ఉంటాం. మోషే ఎలా ఆయన ముఖ చర్మము ప్రకాశించిందో, ఆయనతో సహవాసం చేసేవారిగా, ప్రభుతో గడిపేవారిగా, ప్రభు సన్నిధిలో ఉండేవారిగా, ప్రభు దగ్గరే చెంత ఉండేవారిగా ఉన్న అనుభవాలు కలిగి ఉంటున్నామా? మనకి ఈ దినాల్లో అవి చాలా తక్కువైపోయాయి. ఒకప్పుడైతే రక్షించబడిన కొత్తలో ఎక్కువసేపు ప్రార్థన చేసేవాళ్ళం, వాటి కోసం, వీటి కోసం, ఆత్మీయమైన విషయాల కోసం. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రార్థనకు సమయం ఉండట్లేదు. అసలు ఎవరన్నా కాసేపు ఎక్కువ చేస్తే కూడా విసుగు పడుతుంది. ఏంది ఈమె ఇంతసేపు ప్రార్థన చేస్తుందంటే రకరకాల కామెంట్స్ చేస్తున్నాం. దేవుని సన్నిధిలో గడపటం అనేది ఎంతో గొప్ప భాగ్యం. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే దేవునికి ఉన్న ఆ ప్రకాశత మనకి కలుగుతుంది. కాబట్టి అమ్మ, దేవునితో గడుపుతున్నామా ఒకసారి పరిశీలన చేసుకున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థించే స్త్రీలుగా ఉన్నామా? ముసలమ్మ ముచ్చట్లలో ఎక్కువ సమయం గడుపుతున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. మనుషులతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నామా? ఎక్కువగా అక్కడ ఇక్కడ గడపటానికి ఇష్టపడుతున్నామా?
దేవుని పాదాల యొద్ద గడిపే అనుభవం కలిగి ఉంటున్నామా? ఒకసారి పరిశీలించుకుందాం. మోషే 40 రాత్రింబవళ్ళు యెహోవా దేవునితో గడిపాడు. ముఖ చర్మము ప్రకాశించినట్టుగా చూస్తున్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. మనకు అందరికి తెలిసిన ఆయనే కదమ్మా. యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో మనకి 36వ వచనం సారీ అమ్మ 35. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. ఇక్కడ ఒక వ్యక్తి అమ్మ, ఆయన ఎవరంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆయన ఎలా ఉన్నాడంటేనంట, మండుచూ ప్రకాశించుచున్న దీపంగా ఉన్నాడంట. కాబట్టి అమ్మా, మండాడు, కొద్ది కాలమే బ్రతికాడు. ఆయన లైఫ్ స్పాన్ చాలా తక్కువ, సుమారు 30 ఏళ్ళకే ఆయన్ని హతసాక్షి అయ్యాడు అనుకోండి. 30 ఏళ్ల సమయం లోపలనే ఆయన ఎలా ఉన్నాడంట, మండుతూ ప్రకాశించుచున్న దీపంగా తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అసలు ఎందుకు అలా ఉండుంటాడు? ఆయన పరిస్థితి ఏంది అని మనం గమనిస్తే మనందరికీ తెలుసు, ఆయన వాస్తవానికి మనుషుల మధ్య జీవించలే కదా, అరణ్యంలో జీవించాడు. లేక ఒక కుమారుడు పుడితే ఆ తల్లి ఆ బిడ్డ అరణ్యానికి పంపించేసిందంట. కారణం ఏంటంటే, ఇక్కడ ఉండే జంతువుల కంటే క్రూరంగా ఉన్నట్లు ఆమె భావించిందేమో ఎలిజబెత్. తన కుమారుణ్ణి అరణ్యంలోకి పంపించింది. ఆయన అరణ్యంలో కేకవేయు ఒక నిశ్శబ్దంగా ఉన్నాడు, శబ్దంగానే ఉన్నాడు. మనం అయితే ఎంత పాపులారిటీ కావాలంటాం, నన్ను ఎంత గుర్తించలేదే, నన్ను ఏమనుకుంటున్నారు, నేను ఏంది, నా వ్యవహారం ఏంది అంటాం కదా మనమైతే. కానీ ఒక అనామకుడుగా ఎక్కడున్నాడయ్యా అంటే అరణ్యంలో ఉన్నాడు. ఆయన ఏం తింటున్నాడయ్యా అంటే ఆయన ఏం ఫీల్ అవ్వలేదు. అడవి మిడతల్ని, ఆ తర్వాత ఆ తేనెని అవి తింటూ తన జీవితాన్ని గడిపాడు. లేక పుట్టిన కుమారుడు చాలా రిచ్, చాలా గొప్పగా ఉండి ఉంటాడు. జకరియా, ఎలిజబెత్లు మొట్టమొదటి నుంచి వాళ్ళు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇదేం పేదింట్లో పుట్టలేదు. యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను చాలా గొప్ప ఆయనే. కానీ వాళ్ళ తల్లి అరణ్యంలోకి పంపించింది. ఆయన చిన్ననాటి జీవితం అంతా అరణ్యంలోనే గడిపాడు. ఆయన తిన్న వస్తువులు, కట్టుకున్న వస్త్రాలు మనం ఒకసారి చూస్తే, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునేవాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. మనం తిన్నట్టు బిర్యానీలు, చికెన్ ఫ్రైలు, మటన్ ఫ్రైలు, 64లు ఆయన తినలే. ఆయన తినింది ఏంటంటే మిడతలు, అడవి తేనె అతని ఆహారం. ఆయన డ్రెస్ ఏంటంటే ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునేవాడు. ఎంతెంతో కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకోవచ్చు, ఎంతో సుకుమారమైన ఆహారం తినొచ్చు, కానీ వాళ్ళ తల్లి మరి అలా పంపించినట్టు మనం చూస్తున్నాం. ఆయన అడవిలో అలా పెరిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన లైఫ్ ఎంత సింపులో చెప్పలేం. ఆయన ఎందుకు మండుతూ ప్రకాశించుచున్న దీపంగా ఉన్నాడు? అసలు ఆయన చేసిన పని ఏంటి అంటే, ఆయన ప్రభు త్రోవలు సరళం చేసేవాడు. ప్రభువుని గూర్చి కేకలు వేసిన ఒక శబ్దమే ఆయన. తను మత్తయి సువార్త 3:1 మనం చూస్తే, ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. కాబట్టి అమ్మా, ప్రభు మార్గం సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి అని అరణ్యంలో కేకలేసిన ఒక శబ్దం. అరణ్యంలో మనుషులే ఉండరు కదా, అరణ్యంలో కేక వేసిన ఒక శబ్దంగా మన యోహాన్ని చెప్తున్నాడు, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
మనకంత సభలో వేల కొద్ది ప్రజలుంటే వాళ్ళ ముందు వాక్యం చెప్పాలి అంటే భలే హుషారుగా ఉంటది కదా. తక్కువ మంది వస్తే ఏం తక్కువ మంది వచ్చారు ఈరోజు జూమ్లో వాక్యం అంటే చెప్పాలా అనుకుంటాం. కాదు, ఒక్కళ్ళు ఉంటే ఒక్క స్త్రీ కోసం మన ప్రియ ప్రభు దేవాతి దేవుడు లోక రక్షకుడు ఆ సమరయ్య గ్రామానికి వెళ్ళాడు ఒక స్త్రీ కోసం. ఆమె ఏమన్నా సరైందా అంటే ఆమెకి 5 పెనిమిట్లు ఉన్న ఆమె దగ్గరికి ఆమెను ప్రభు తట్టుకు మళ్ళించటానికి ప్రభు ఆ ఒక్క స్త్రీ కోసం సమరయ్యకి వెళ్ళాడు. అయితే ఆ ఒక్క స్త్రీ దొరకలేదు, కానీ సమరయ్య పట్టణం అంతా ఆయనకి రక్షించబడినట్టుగా ప్రభువుకు బిడ్డలైనట్టుగా మనం తర్వాత చూస్తాంలేండి. మొట్టమొదటి వెళ్ళింది సుకారణ బావి దగ్గరికి వెళ్ళింది ఒక సమరయ స్త్రీ కోసం మాత్రమే. అవునమ్మా. కాబట్టి మనుషులు మనకు లెక్క అక్కర్లేదు, కానీ మనకి దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం మెయిన్. ఇక్కడ అరణ్యంలో కేకలేస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి వాకి విన్న వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. ఆ క్రూర మృగాలు ఆ జంతువులే ఉన్నాయి. ఆయన అదేం ఫీల్ అవ్వలే, నాకు మనుషులు లేరని నేను చెప్పను ఇక్కడ వాక్యం అనకుండా ఆయన కేకలు వేస్తూ చెప్తూ వచ్చాడు. అంతేకాకుండా ఆయన ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడుగా ఉన్నాడంటే అదే మత్తయి సువార్త 3:11 వస్తే, మారు మనస్సు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. కాబట్టి ఇక్కడ ఏమని చెబుతున్నా అంటే, ఎవరిని గురించి ప్రకటిస్తున్నా అంటే తన గురించి ఆయన చెప్పుకోవటంలే. నాకంటే శక్తిమంతుడు నా వెనక వస్తాడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని చెబుతున్నాడు. ఆ తర్వాత ఏమని చెబుతున్నాడు అంటే, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడయ్యా అని చెబుతున్నాడు. ఇంకా మనం ఇక్కడ చూస్తే మా యోహాను సువార్త 1:30 చూస్తే, నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గూర్చి చెప్పుతున్నా ఆయనే ఈయన అని చెప్తున్నాడు. కాబట్టి నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు, ఆయన చెప్పుల వారు విప్పటానికైనా నేను యోగ్యుడను కాదు అని ఎంతగా తగ్గించుకుంటున్నాడమ్మా. అదే యోహాను సువార్త 3:30 ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తున్నాడమ్మా. ప్రభు హెచ్చాలి, నేను తగ్గాలి, ఆయన చెప్పులు వారు విప్పటానికైనా నేను పాత్రుని కాదు అని ఎంత తగ్గించుకున్నాడో, తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడో, ప్రభువుని ఎంత హెచ్చించాడో. అందువలనే తన జీవిత కాలంలో ఆయన మండుచూ ప్రకాశించుచున్న దీపంగా ఉన్నాడు. కొన్ని దినాల మీద ఆ ప్రకాశతలో ఉండాలని కోరుకున్నారు, కానీ మీరు కొంతకాలం ఆనందించారు అని చెప్తున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరంటే ప్రభువే స్వయాన బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచూ ప్రకాశించుతున్న దీపంగా ఉన్నాడు. ప్రజల్ని ఏమైనా అడ్రస్ చేశాడంటే, సర్ప సంతానమా, ఇలా మార్మన్స్ పొందటానికి మీకు ఎవరు నేర్పించారు అని ప్రజల్ని ఎంత ఖచ్చితంగా, అసలు ఏం భయపడకుండా, చావు కూడా భయపడకుండా హేరోదు రాజుని ఆయన హెచ్చరించిన వాడుగా ఎంత ధైర్యంగా చెప్పాడు. ఏమనంటే, నువ్వు చేసిన పని మంచిది కాదు, నీ అన్న భార్య ఉంచుకోవటం మంచిది కాదు అని ఎంతో ధైర్యంగా చెప్పగలిగాడు. ఆడ చెప్తే రాజులు తప్పకుండా శిరశ్ఛేదనాలు చేసేదా వాడుక ఆ దినాలలో. నన్ను చంపేస్తారని ఏం భయపడలేదు, ధైర్యంగా రాజులను కూడా తప్పు ఉంటే ఖండించిన వాడుగా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చూస్తామమ్మా. అవును, మనమైతే అంత గొప్పవాళ్ళు ఆ పనులు చేస్తుంటే చూసి చూడండి, మనకెందుకురా బాబు, మనం బతుకుంటే చాలు, బలిసాక దీన్ని బతకొచ్చు అన్నట్టుగా మన ప్రాణాన్ని మనం రక్షించుకోవడానికి, ప్రాణం ఎంతో తీపి కాబట్టి దాన్ని కాపాడుకోవటానికి చూసాం. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరికి భయపడిన వాడు కాదు. ఆ పరిసైన సద్దుకైన ఎంత ధైర్యంగా సర్ప సంతానమా అని అడ్రస్ చేసి వాళ్ళకి సువార్తను ఖచ్చితంగా బోధించిన వాడు, మోమాటం లేకుండా బోధించిన వాడు, ధైర్యంగా ప్రభువుని గురించి బోధించాడు. ఈరోజు వాక్యం చెప్తే ఏం చేస్తారు, శిరశ్ఛేదనం చేస్తారంటే, మనం అయితే ఇట్లా వాక్యాలు చెప్పుకుంటామా, అందరం ఇంట్లో ముడుకొని కూర్చుంటాం.
భయపడతాం. ప్రాణం ఉంటే చాలే బాబు అనుకుంటాం, కానీ ప్రాణం పోయినా పర్వాలేదని ధైర్యంగా రక్షణ సువార్తను ప్రకటించి మారు మనస్సును గురించి ప్రకటించిన శిష్యుడిగా మనం బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని చూస్తా ఉన్నాం. అందుకనే ప్రభు అంత గొప్ప సాక్ష్యం, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపంగా ఉన్నాడు. ప్రకాశించాడమ్మా తన జీవిత కాలంలో. తక్కువ కాలమే తాను జీవించినప్పటికీ ఆ తక్కువ కాలం ప్రభు కోసం జీవించి, ప్రభు హెచ్చవలసింది నేను తగ్గాల్సింది అని చెప్పాడు. ఆయన చెప్పుల వారైనా విప్పటానికి నేను అర్హుడిని కాదు అని చెప్పాడు. నాకంటే ప్రముఖుడు నా వెనకాల వస్తున్నాడు, ఆయన ముందటి వాడు అని చెప్పాడు. నేనే తర్వాత వాడిని. 6 నెలలు పెద్దవాడైనప్పటికీ నాకంటే ప్రముఖుడు, నాకంటే గొప్పవాడు అని ప్రభువుని హెచ్చించి ఘనపరిచి ఎంతగానో ప్రభువుని ఉన్నత స్థాయిలో ఉంచినవాడు. మన జీవితాల్లో మనం ప్రభువుని హెచ్చించగలుగుతున్నామా, ఘనపరచగలుగుతున్నామా, మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా, మన బిడ్డల్ని మనల్ని హెచ్చించుకుంటున్నామా? ఎలా ఉంది మన జీవితం? బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభువుని హెచ్చించి ఘనపరిచాడు. తన జీవిత కాలంలో ఎంతో గట్టిగా ప్రభు కోసం సాక్షిగా నిలబడ్డాడు. ప్రభువుని మాత్రమే ఘనపరిచిన వాడుగా ఉంటున్నాడు. కనుకనే ఆయన మండుతూ ప్రకాశించాడు. తన యుగంలో, తన కాలంలో ప్రభు కోసం ప్రకాశించిన దీపంగా ఉన్నాడు అని చూస్తా ఉన్నాము. అవును, మనం ఎలా ఉంది మన జీవితాలు? మసకబారిన జీవితాలు, మసిబట్టిన జీవితాలుగా ఉంటున్నామా? ప్రకాశించగలుగుతున్నామా ప్రభు కోసం? మండగలుగుతున్నామా? ఆత్మల కొరకు మంట, ఆత్మల వేదన మనకేమైనా కలిగి ఉన్నామా? ఒక్క ఆత్మనైనా రక్షింపకుండా మన జీవిత కాలం గడిచిపోతా ఉంది. ప్రభు రాకడ సమీపమైంది, మన పోకడ కూడా దగ్గరకు వస్తా ఉంది. ఎన్ని ఆత్మలు ప్రభు కొరకు సంపాదించాం? ప్రభు కొరకు ఆత్మలు ఏమన్నా సంపాదించిన దాఖలు మన జీవితాల్లో ఉన్నాయా? ఓసారి మనం పరిశీలించుకోవాలమ్మా. ప్రభు కోసం ప్రయాసపడిన బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రకాశించాడు, మండుతూ ఉన్నాడు. ఎవరి కోసం అంటే తన కోసం కాదు, ఆస్తుల కోసం కాదు, పేరు ప్రతిష్టల కోసం కాదు, ప్రభు కోసం మండుతూ ప్రకాశించిన దీపంగా చాలా షార్ట్ పీరియడ్ జీవించిన మండాడు, ప్రకాశించాడు దేవుని కొరకు. మూడోదిగా మనం ఎలా ప్రకాశించగలమంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం మనం గమనించి చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రకాశించే వాళ్ళని. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరంట. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. అవునమ్మా, ప్రభు కోసం అనేకులను త్రిప్పగలిగితే వాళ్ళు ఎలా ఉంటారంట? నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారంట. కాబట్టి నువ్వు నేను ప్రకాశించాలంటే ఆత్మలు సంపాదించే వారంగా ఉండాలి. అనేకులను నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు త్రిప్పే వాళ్ళంగా ఉండాలి కదా. ఏలియా తిష్బీయుడు అంటే త్రిప్పేవాడు. తండ్రుల హృదయాలు పిల్లల తట్టు, పిల్లల హృదయాలు తండ్రుల తట్టు త్రిప్పిన వాడు ఏలియా అని చూస్తాం మనం. అవునమ్మా, త్రిప్పగలుగుతున్నామా? విగ్రహారాధనతో మునిగి తేలుతున్న అనేక ప్రజలను, త్రాగుబోతులను, వ్యభిచారులను ప్రభు కోసం త్రిప్పగలుగుతున్నామా? ప్రభు వైపుకు త్రిప్పగలుగుతున్నామా? ఎవరు అనేకులను త్రిప్పుతారో వాళ్ళు నక్షత్రాలలాగా ఏమవుతారంటమ్మా? నిరంతరము ప్రకాశిస్తారు. అటు మనం నిరంతరం ప్రకాశించాలి అంటే మనం ఏం చేయాలి అని చూసినట్లయితే, నువ్వు నేను అనేకులను ప్రభు కోసం త్రిప్పేవారిగా ఉండాలమ్మా. అనేక ఆత్మల్ని ప్రభు కోసం నడిపించే వారిగా ఉండాలి. ప్రభు యుద్ధకు నడిపించే వారిగా ఉండాలి. నడిపించగలుగుతున్నామా? మన పని మనం చేసుకునే లోపలనే సరిపోతా ఉందా? దేవుని కోసం ఒక్క ఆత్మనైనా సంపాదిస్తున్నామా? అలా పాట చెప్పాం, ఒడ్డు చేరి నిలిచేటప్పుడట
ఒక్క ఆత్మనైనా ప్రభు కోసం సంపాదించే వాళ్ళం మనం ఉండాలి. మనం ఎన్ని ఆత్మలు సంపాదించామో చూసుకుందాం. కొందరికైనా సువార్తని చెప్పి వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించగలుగులాగున మనం ప్రయాసపడదాము. బుద్ధిమంతులంగా ఉండి అనేకుల్ని ప్రభు కోసం త్రిప్పేవారింగా, ప్రభు కోసం సంపాదించేవారింగా మనం ఉన్నట్లయితే ఎలా ఉంటామంట, నక్షత్రాల్లాగా నిరంతరము ప్రకాశించగలమంట. కాబట్టి అమ్మా, నువ్వు నేను ప్రకాశించాలంటే అనేకులను ప్రభు కోసం త్రిప్పేవారిగా ఉండాలి. మనం ఒక వచనం చూస్తే పూర్వం అందు మీరు చీకటి అయి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనించి చూస్తే, పూర్వం మీరు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ఎట్లున్నామంట, ప్రభువునందు వెలుగై ఉన్నాం. అంటే ప్రభువులో ఉంటే వెలుగుగా ఉండగలం. ప్రభువులో లేకుండా వాళ్ళ వెనకాల వీళ్ళ వెనకాల పడేవాళ్ళంగా ఇంకేదేదోగా ఉంటే మనం వెలుగుగా ఉండలేము. ఒకప్పుడు అందరం చీకట్లో ఉన్నవాళ్ళమే, పాపంలో ఉన్నవాళ్ళమే. ఇప్పుడైతే ప్రభువు నందు ఎట్లా ఉన్నాము, వెలుగై ఉన్నాం. అంటే ఎవడైతే క్రీస్తు నందు ఉంటాడో వాళ్ళు వెలుగుగా ఉంటారమ్మా. కాబట్టి నువ్వు నేను ప్రభు నందు ఉండే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు మనం ఎలా ఉంటాము, వెలుగై ఉంటాం. ఇంకా నువ్వు నేను ఎలా ప్రకాశించగలమంటే, మత్తయి సువార్త 5:14 మనకు బాగా తెలిసిన వచనమేనమ్మా. మత్తయి సువార్త 5:14 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సత్క్రియల ద్వారా మనం ప్రకాశించే వాళ్ళంగా ఉండగలం కదా. 16 వచనం అమ్మసారి 14 అన్నాను, 16 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప నీయుడి. నువ్వు నేను వెలుగుగా ఉండాలి అంటే మన సత్క్రియలు కలిగిన వారిగా ఉండాలి. కాటమ్మా, సత్క్రియలు ఏమైనా చేస్తున్నామా మనం? మనకు సత్క్రియలు అనగానే ఒక సోదరి గుర్తొస్తుంది కదా. 9:36 అపోస్తుల కార్యంలో అబిత అనే స్త్రీ, దోర్క, భాషాంతరమున దోర్క అని పేరు. దోర్క ఏం చేసిందమ్మా, సత్క్రియలు చేసింది కదా. ఇంకొక ఆయన ఉన్నాడు శతాధిపతి, అన్యుడైన శతాధిపతి. ఆయన బహుధర్మ కార్యాలు సత్క్రియలు కలిగిన వాడిగా మనం కొర్నేలమ్మ, కరెక్ట్, కొర్నేలి కదా. సత్క్రియలు బహుధర్మ కార్యాలు చేశారు. ఆయన సత్క్రియలు ధర్మ కార్యాలు ప్రభు దగ్గరికి చేరాయి. కాబట్టి మన సత్క్రియల ద్వారా మన వెలుగు ప్రకాశింప చేయాలమ్మ. సత్క్రియలు ప్రభు అట మన కోసం ఏం చేశాడు, ముందుగా సిద్ధపరిచాడు. ఎఫెసీ 2:10 రక్షించబడిన ప్రతి ఒక్కరికి 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి నువ్వు నేను ఏం చేయాలంటేనంటమ్మా, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం యేసుక్రీస్తునందు సృష్టింపబడి ఆయన చేతి పని అయి, ఆయన చేసిన పని అయి ఉన్నాం. అటు నువ్వు నేను సత్క్రియలు చేయాలమ్మా. సత్క్రియలు అంటే మంచి క్రియలు. సత్ అంటే మంచి క్రియలు, మంచి పనులు చేసే వాళ్ళంగా ఉండాలమ్మా. చేస్తున్నామా మంచి పనులు కదా. మన చేతులతో మనము మంచి పనులు చేయాలి అని లేఖనాల్లో చెప్పబడింది. కాబట్టి అమ్మా, మంచి క్రియలు. దోర్క ఏం చేసింది, విధవరాండ్రకి అంగీలు కుట్టించింది కదా. అదొక సత్క్రియ. ఆమె సత్క్రియలు చేసింది అని అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో ఆమెను గురించి వ్రాయబడింది. కాబట్టి అవే మంచి క్రియలు, ఇతరులకు సహాయం చేసే క్రియలు, ఇతరులకు మేలు జరిగించే క్రియలు సత్క్రియలు అన్నమాట. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా మనం ఉండటానికే ప్రభు తనను తాను అప్పగించుకున్నాడు. 9:36 అపోస్తలుల కార్యం చదువుతున్నాను. మరియు ఒప్పేలో దబీత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను.
ఒకటి రెండు కాదమ్మా, బహుగా చేసిండను పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె సత్క్రియల గురించి అలా వ్రాయటానికి ఇష్టపడ్డాడు. సత్క్రియలు, ధర్మకార్యాలు బహుగా చేసి చాలా చేసింది అనమాట. ఒకటి రెండు కాదు, లెక్క పెట్టడానికి వీలుగానని చేసింది కాబట్టి బహుగా చేసి ఉండెను. ఓ 10 లోపల ఏంటో 10 చేసింది అని రాసి ఉండేవాడేమో పరిశుద్ధాత్మ దేవుడు. చాలా చేసింది అనమాట ఆమె. కాబట్టి అమ్మా, మనం ఏమైనా సత్క్రియలు చేస్తున్నామా, ఇతరులకు సహాయం చేస్తున్నామా, పేదలుగా మన మందిరాల్లో ఉంటే వాళ్ళని గమనించుకోగలుగుతున్నామా, బయట వాళ్ళని ఎక్కడైనా ఎవరైనా సరే పేదల ఎడల కనికరం చూపుతున్నామా, దయగలిగి ఉంటున్నామా, సత్క్రియలు చేస్తున్నామా, ఒకసారి మనం పరిశీలించుకోవాలి. అటు సత్క్రియల ద్వారా మనం ప్రకాశించే వాళ్ళంగా ఉండాలి. ఈ లోకంలో ఉండగా మంచి క్రియలు చేసే వాళ్ళంగా ఉండాలమ్మ. తీతు పత్రిక తిమోతిలో చెప్తాడు, సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం ఆయన ఏర్పరచుకోవటానికి ఆయన తను తానే బలిగా అర్పణగా అర్పించుకున్నాడంట. కాబట్టి మనల్ని రక్షించుకున్న దేవుడు నిన్ను నన్ను సత్క్రియలు చేయాలని కోరుకుంటా ఉన్నాడు. తిమోతి సత్క్రియలు శ్రద్ధగా చేసే వాళ్ళలాగా నీ సంఘంలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు ట్రైనింగ్ ఇవ్వు అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు నేను సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలమ్మా. ఎప్పుడైతే నువ్వు నేను సత్క్రియలు చేస్తామో సత్క్రియల ద్వారా నువ్వు నేను ప్రకాశతను పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ కార్యాలు మనం చేస్తున్నామా? ఇంకా ఎవరంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించి చూస్తాము. 2:16 అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. కాబట్టి మనం మూర్ఖులైన వక్ర జనం మధ్య అనింజులమైన దేవుని కుమారులగినట్లు సణుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి అని పైవచనంలో చెబుతూ, అట్టి జనము మధ్య మీరును జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జీవవాక్యాన్ని చేత పట్టుకోవటం అంటే దేవుని గ్రంథాన్ని చేత పట్టుకొని నడవటం కాదు, కానీ దేవుని వాక్య ప్రకారం జీవించే వారిగా నువ్వు నేను ఉన్నట్లయితే లోకంలో జ్యోతుల్లాగా కనబడగలం. కాబట్టి అమ్మా, జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నామా? వాక్య ప్రకారం జీవిస్తూ ఉండినట్లయితే నువ్వు నేను కూడా జ్యోతుల్లాగా ఉంటామంట. అంటే కాంతివంతమైన జీవితాలని కలిగి ఉండగలం. కాబట్టి మా వాక్యాన్ని అనుసరించి నడుస్తూ మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే మనం ఎలా ఉంటామంట? జ్యోతుల్లాగా కనిపిస్తామంట. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, చిన్న జ్యోతులు నక్షత్రాలు కదా. పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, చిన్న జ్యోతి అంటే చంద్రుడు. నక్షత్రాల్లాగా ప్రకాశించే వాళ్ళంగా ఉండాలంటే వాక్య ప్రకారం జీవించే జీవితాలు నువ్వు నేను కలిగి ఉండాలమ్మా. కాబట్టి వాక్యం తెలుసు మనందరికి, ఇక్కడ కూర్చుని మనందరం మంచిగా వాక్యం ఎరిగిన వాళ్ళం. విజయ సిస్టర్ గారు మనల్ని క్విజులు అడిగితే చక్కగా చెబుతున్నాం కదా. కాబట్టి వాక్యాన్ని ఊరిక తెలుసుకోవటమే కాదు, కానీ దాన్ని అనుసరించి వాక్య ప్రకారం జీవించే జీవితాలు గలవారిగా నువ్వు నేను ఉన్నట్లయితే మనం ప్రకాశించగలము అని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా ఎలా ప్రకాశించగలమంటే న్యాయాధిపతుల గ్రంథం 5:31 మనం చూసినట్లయితే, యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిది. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని యొక్క ప్రకాశత మనకు బాగా తెలుసు కదా. ఎంత చూడలేము అసలు ఆ కాంతిని. మనకి తెలియకుండానే కళ్ళు మూసేస్తాం అంత కాంతిని చూడలేక. అయితే దేవుని ప్రేమించేవారట బలంతో ఉదయించు సూర్యుని వలె ఉంటామంట. కాబట్టి సూర్యుని వంటి ప్రకాశత ఉండాలి అంటే నువ్వు నేను ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించేవారిగా, ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. కాబట్టి అమ్మా,
దేవుని ప్రేమించే వారిగా నువ్వు నేను ఉన్నామంటే బలముతో ఉదయించు సూర్యునిలాగా ఉంటాం. అంత ప్రకాశతను నువ్వు నేను పొందుకోగలం. కాబట్టి మా దేవుని బిడ్డలమైన నువ్వు నేను ప్రకాశిస్తూ ఉండేవాళ్ళంగా కనబడాలి. ఈ లోకంలో ప్రకాశించాలి. అసలు మన జీవితాలు ప్రకాశించాలి. సంఘానికి ప్రకాశత ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. కుటుంబంలో ప్రకాశించే వాళ్ళంగా ఉండాలి కదా. ఏదో అవి ఇవి తింటే గ్లోలు రావటం కాదు. ఏదో ఆ నట్స్ తినాలంటారు, ఇవి తినాలంటారు, ఏవో ఫ్రూట్లు తింటే ఫేస్లో గ్లో వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెబుతున్నారు. ఆ గ్లోలు కాదు, కానీ దేవుని కోసం ప్రకాశించాలి అంటే ఆయనతో సహవాసం చేసే వాళ్ళంగా నువ్వు నేను ఉండాలి. ఎలా మోషే 40 రాత్రింబవళ్ళు సహవాసం చేశాడు, అలా దేవునితో ఎల్లవేళలా సహవాసంలో ఉండేవారిగా నువ్వు నేను ఉన్నట్లయితే మనం అందరం ప్రకాశించగలం. అంతేకాకుండా దేవుని కోసం సాక్ష్య జీవితం కలిగిన బాప్తిస్మమిచ్చి యోహాను ఎలా ప్రభువును మాత్రమే హెచ్చించాడు, ప్రభువును మాత్రమే చూపెట్టాడు తన జీవితం ద్వారా, మనము దేవుని చూపెట్టేవారిగా, ప్రభువును ప్రకటించేవారిగా, ప్రభు మార్గాలు సరళం చేసి ఆయన త్రోవలు సిద్ధపరిచేవారిగా నువ్వు నేను ఉన్నట్లయితే మన ఆహారపు వ్యవహారాలు, మన వస్త్రధారణ ప్రభువుకు మహిమ తెచ్చేటట్టుగా ఉన్నట్లయితే మనము మండుచూ ప్రకాశించుతున్న దీపాలలాగా ఉండగలం. అనేకులను త్రిప్పటం వలన నక్షత్రాల్లాగా ప్రకాశించగలం. ఆ తర్వాత మన సత్క్రియల ద్వారా ప్రకాశించేవారి, ప్రభువును ప్రేమించటం ద్వారా ప్రకాశించేవారి, మన జీవితాలు కూడా తీగే జీవితం వలె ప్రకాశించగలిగిన జీవితాలుగా నువ్వు నేను ఉండాలని మనం చూస్తున్నాం, లేఖనాల్లో నేర్చుకుంటున్నాం. మనం కూడా ప్రకాశించేవారిగా ప్రభువుకి మన ప్రకాశత ద్వారా అనేకుల్ని ప్రభు సన్నిధికి నడిపించేవారిగా, అనేక ఆత్మను ప్రభు కోసం సంపాదించేవారిగా మనం ఉండాలి. ఈ దినాలలో సువార్త ప్రకటన చాలా కష్టమైపోతుంది. మరి ఎలా సంపాదించగలం? మొట్టమొదట మన ఇండ్లు చక్క పెట్టుకుందాం కదా. మా ఇంట గెలిచి రచ్చగలవాలన్నాడు. మన ఇంట్లో నమ్మని వాళ్ళ కోసం భారంగా ప్రార్థించి వాళ్ళని ప్రభు కోసం సంపాదించుకుని ప్రభు కోసం గెలుచుకుందాం. తర్వాత బయటికి వెళ్ళి మన బంధువులకి చెప్పగలిగిన వారికి ఎక్కడ వీలవుతుందో వాళ్ళందరికీ స్వార్థం చెప్తాం. కొందరిని ప్రభు కోసం సంపాదిద్దాం కదా. సంపాదించటం వల్ల మనం ఆకాశంలో వెలిగే జ్యోతులుగా ఉండగలం. నువ్వు నేను కూడా ప్రభు నమ్ముకున్న బిడ్డలం ప్రకాశత కలిగిన జీవితాలు కలిగి ఈ లోకంలో జీవించడం గాక. తర్వాత మనం గమనిస్తే ఆమె గురించి ఒక 3 విషయాలు చెప్పుకొని ముగించుకుందాం. ఆమె ఎవరంటే కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అని మన సహోదరి. ఆమె మొట్టమొదట సహోదరిగా ఉంటుంది. సహోదరి అంటే ప్రభువుని నమ్మిన వ్యక్తి, మారు మనసు పొంది పాపక్షమాపణ పొందిన వ్యక్తి. కాబట్టి ఆమె సహోదరిగా ఉంది, దేవుని నమ్మిన బిడ్డగా ఉంది, రక్షించబడిన స్త్రీగా ఉంది. అంటే ఫీబే అంటే ఎవరో కాదమ్మా, రక్షించబడిన స్త్రీ, సంఘంలో చేర్చబడిన స్త్రీ, మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందిన స్త్రీగా మనం ఆమెను చూస్తా ఉన్నాం. ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా రక్షించబడ్డ వాళ్ళమేనమ్మా. దేవునికి స్తోత్రాలు. ఇంకా ఎవరైనా నమ్మని వాళ్ళు ఉంటే, పాప క్షమాపణ పొందని వాళ్ళు ఉంటే మారు మనస్సు పొందాలమ్మా. మొట్టమొదటిది మనస్సు మార్చుకోవాలి. ముందున్న మనస్సు, పాపపు మనస్సు తీసివేసుకొని మారు మనస్సు పొంది ప్రభు ద్వారా ఆయన రక్తంతో మన పాపాలు కడుక్కొని ప్రభువుని హృదయంలో పిలుచుకొని ప్రభువుని హృదయంలో చేర్చుకునే వాళ్ళంగా ఉండాలి. తర్వాత బాప్తిస్మం ద్వారా బహిరంగ సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండాలి. మనమందరం కూడా సహోదరులమే. కాబట్టి ఫీబే మొట్టమొదట సహోదరిగా ఉంది. రెండోదిగా మనం చూస్తే సంఘ పరిచారకురాలట. పరిచారకురాలు అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటంటే సర్వెంట్. ఒక సర్వెంట్గా ఉందంట ఆమె. వాస్తవానికి చాలా గొప్ప వంట. కొంతమంది కామెంటేటర్స్ రాశారు, మనకు బైబిల్లో ఆధారం లేదు కానీ ఆమె చాలా గొప్ప ఆమెంట. మనకు గొప్ప ఆమెను ఒప్పుకోవడానికి చివరి లైన్ కూడా సహాయపడుతుంది. ఆమె అనేకులకు నాకును
సహాయురాలై ఉండెను అని అపోస్తుడైన పౌలు చెబుతున్నాడు. అనేకులకు సహాయురాలుగా ఉందంట. నాకు కూడా సహాయురాలే అని చెబుతున్నాడు అపోస్తుడైన పౌలు. ఎంత చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిది ఆమె సహోదరి, రెండోది ఆమె సంఘ పరిచారకురాలు, మూడోదిగా చూస్తే ఆమె ఒక సహాయకురాలు. అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. సహాయం చేసే స్త్రీగా ఉంది. అంటే ఆమె మంచి ధనవంతురాలట. కాబట్టి అనేకులకు సహాయం చేయగలుగుతుందంట. అపోస్తుడైన పౌలు కూడా సహాయం చేసిందంట. ఎలాంటి సహాయాలు చెప్పలేదు అయితే వివరంగా, కానీ హెల్పింగ్ నేచర్ కలిగిన ఒక విశ్వాసిగా మనం ఆమెను చూస్తాం. ఈ రోజులలో ఎవరిది వాళ్ళు స్వార్థ ప్రియులుగా ఉన్నాం కదా. లక్షణం ఏంటంటే అంచు దినాల లక్షణం స్వార్థ ప్రియులుగా ఉంటున్నారు. అటు మనం సహాయకులంగా ఉంటున్నామా సంఘంలో? ఎలా సమాజంలో గొప్పోళ్ళు, పేదలు, ధనికులు, మధ్యతరగతి వాళ్ళు అట్లాగే సంఘంలో కూడా ఉంటారమ్మా. పేదలు ఉంటారు, కొందరు అవసరతలు కలిగిన వాళ్ళు ఉంటారు. బయట కూర్చొని భిక్షం ఎత్తే వాళ్ళే కాదు, సంఘంలో కూడా కొందరు ఉంటారు. వాళ్ళని మనం గమనించుకొని వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నాం మనకున్న దాంట్లోనే కదా. బీద విధవరాలు ఎంత ఇచ్చిందయ్యా అంటే ఆమె చెప్పుకోదగ్గంత అమౌంట్ ఏమి ఇవ్వలే, కానీ ప్రభు ఏం చెప్పాడంటే అందరికంటే ఏమి ఎక్కువ వేసిందని చెప్పాడు. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా దేవుడు ఇచ్చాడు. తనకు కలిగిందంతా ఇచ్చేసింది. ధనవంతులైతే సమృద్ధిలో నుంచి ఇచ్చారు, ఇంకో సమృద్ధి లేదు కదా, ఉన్నదంతా దేవునికి సమర్పించింది. అసలు ఆమె నిజమైన సమర్పణ అంటే ఆమెది. నెక్స్ట్ తన పరిస్థితి ఏందో అనుకోలేదు పాపం. చాలా దిగులతో, చాలా బాధతో, నేనేం వేస్తున్నాను, నా దగ్గర ఏముంది ప్రభు, అసలు ఏమి లేదయ్యా నా దగ్గర అంటూ వేస్తుందేమో. దేవుడు ఆమె ఏమన్నాడు, ఈ విధవరాలందరికంటే ఎక్కువ వేసిందని చెప్పి. బాగా వేసిన వాళ్ళకి కడుపు మండిపోయి ఉంటుంది. ఇంతేస్తే ఆయనకు కనబడలేదు, ఆమెదే కనిపించింది అని ఉంటారు ఆ రోజులలో. ఎప్పుడైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళు అని ఉంటారు ఆ రోజులలో. కానీ ప్రభు ఎందుకు మెచ్చుకున్నాడో కూడా చెప్పాడులే. ఆమె తన జీవనం అంతా ఇచ్చేసింది. ఇంకా బయటకు వెళితే ఆమెకు నెక్స్ట్ లేదు, ఏమి లేదు చేతులు, తినటానికి కూడా లేదు. ఒకవేళ పాపం పొద్దుటి నుంచి ఏం తినలేదేమో కూడా, ఆకలేస్తుంది కదా. అంత ఇచ్చేసింది. తన సంగతి చూసుకోకుండా నాకేసేసిందని దేవుడు ఆమెను ఎంతో ప్రశంసించాడు. అవునమ్మా, ప్రశంసించే అంతగా ఆమె వేసినట్టు చూస్తా ఉంది కదా. ఎంత గొప్ప ఆమె. కాబట్టి అమ్మా, ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. మీ దేవుడు ఒక మాట చెప్పాడు, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. కాబట్టి నువ్వు నేను కలిపింది మనం ఏమనుకుంటున్నాం అంటే నేను చేసిన కష్టార్జితం, ఆ గొప్పతనంతో నేను ఇంత కష్టపడబట్టి ఎంత వచ్చింది అని గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నాం. ప్రభు ఇచ్చింది అది మనకి ఉచితముగా పొంది, అది ఉచితంగా ఇవ్వండి అని చెప్తున్నాడు. ప్రభు సహాయం చేయకపోతే మనకు ఆరోగ్యం ఉండేది కాదు, ఆరోగ్యం లేకపోతే మనం ఉద్యోగాలు చేసేవాళ్ళం కాదు, ఉద్యోగం చేయకపోతే మనకు డబ్బులు వచ్చేయే కాదు కదా. కాబట్టి దీనికి అంతటికి మూల కారణం ఎవరంటే ప్రభు. మొట్టమొదటి మనం ప్రభువుని ఘనపరిచే వాళ్ళంగా, ప్రభువుకి ఇచ్చి ఆయన్ని శోధించే వాళ్ళంగా ఉండాలి. మనం అట్లా శోధిస్తేనంటే ఆకాశపు వాళ్ళు వాకిళ్ళు తెరచి పట్టజాలనన్ని దీవెనలు ఆయన అనుగ్రహించే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎవరికి ఏ పెట్టి పరిస్థితుల్లో అన్యాయం చేసే దేవుడు కానే కాదు కదా. మనం ఇస్తే ఎంతగా ఇస్తాడో ప్రభు మనకు తిరిగి. ఎవరికి ఆయన రుణస్థుడు కాదంట ప్రభు. ఎప్పటికీ రుణస్థుడు కాదు, ఎవరికి రుణస్థుడు కాదు, అందరికీ కదా ఆయన. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేయుచుండుట మర్చిపోయేదానికి ఆయన అన్యాయస్తుడు కాదు, నీతి గల న్యాయాధిపతి మన ప్రభు. లెక్కలు కట్టి మనకి అనా పైసలతో సహా ఇవ్వగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి అందరికీ సహాయం చేసిన స్త్రీగా ఉందమ్మా. ఈ 3 విషయాలు మనం కొద్దిగా ధ్యానం చేద్దాం. ఆమె నమ్ముకున్న సహోదరిగా మనం చూస్తా ఉన్నాం, రక్షించబడిన స్త్రీగా, సంఘ సహోదరిగా, నీతి విశ్వాసం ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడిన స్త్రీగా మనం చూస్తున్నాం. మనమందరం కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన స్త్రీలు. రెండవది చూస్తే ఆమె సంఘ పరిచారకురాలు. అంటే అమ్మ సంఘంలో పరిచర్య చేసే స్త్రీగా ఉంది.
మనం అనుకుంటాం మన బ్రదర్ అండ్ సంఘం ఇక్కడ ఏం పనులు ఉంటాయి, అంత బ్రదర్స్ చేసుకుంటారు, మన హాయిగా కుర్చీలో కూర్చోవటం వెళ్ళడమే అనుకుంటున్నాం. సంఘంలో చాలా పరిచర్యలు ఉంటాయి కదా, బ్రదర్ అండ్ ఫెలోషిప్లో సిస్టర్స్కి ఏం పని లేదు, అంత బ్రదర్ అనే చేసుకుంటారు. మనం రావటం ఏందో పోవటం ఏందో కూర్చొని ముచ్చట చేసుకోవటం ఏందో ఇది ఇంత సరిపోద్ది అనుకుంటున్నాం. కాదమ్మా, సిస్టర్స్ కూడా చాలా పనులు ఉంటాయి కదా, చిమ్మే పని ఉంటుంది, చాపలు వేసే పని ఉంటుంది. అసలు ఇప్పుడైతే పల్లెటూళ్ళలో అలికేవాళ్ళు కాదు, కానీ ఇదివరకు అయితే అలుకి కూడా పేడ తీసుకొచ్చి అలుక్కునేవాళ్ళు, గోడలు కూడా అలికేవాళ్ళు. అట్లా ఎన్నో పనులు మనకు పూర్వం మందిన భక్తురాండ్రు చేశారు. మనం అసలు ఇప్పుడు ఏం చేయటంలా, హాయిగా వెళ్తున్నాం, కుర్చీల మీద కూర్చుంటున్నాం, లేచి వస్తా ఉన్నాం. ఎవరొకరు శుభ్రాలు చేసుకుంటున్నారు, ఎవరొకరు అన్ని పనులు చేస్తున్నారు. మనం ఊరిక మాట్లాడే పని ఒకటే మనకి ఇప్పుడు అయిపోయింది అనమాట. కానీ చాలా పనులు ఉన్నాయమ్మా. వంటలు చేస్తే పాత్రలు శుభ్రం చేయొచ్చు, ఆ తర్వాత చిమ్మటం, చేపలు వేయటం, చాలా పనులు ఉన్నాయి. అయితే ఈ విషయంలో మన ప్రభు చక్కటి మాదిరి. ఈ స్త్రీ సంఘ పరిచారకురాలు మన ప్రభు కూడా ఏం చేయటానికి వచ్చాడంటే, ఈ లోకానికి ఆయన సింహాసనాల మీద కూర్చోటానికి రాలేదు, కానీ మనకందరం ఎరిగినట్టుగా మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో చూస్తే, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చానండి కదా. ప్రభు పరిచారం చేయించుకోవటానికి రాలే. గురువులు అన్నవాళ్ళు శిష్యుల ద్వారా శుశ్రూష చేయించుకుంటారు. శుశ్రూష అంటే అర్థం ఏంటంటే సేవలు చేయించుకుంటారు. ఆ రోజులలో గురువులుగా బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు. మన భారతదేశంలో బ్రాహ్మణ్స్ ఉంటే వాళ్ళ ఇంటికి కొంతమంది బ్రాహ్మణ్స్ పిల్లల్నే పంపించేవాళ్ళు చదువుల కోసం. ఆయన చదువు వెంటనే చెప్పడు, వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేయించుకుంటారు. కట్టెలు తీసుకురండి, కట్టెలు కొట్టుకురండి, నీళ్లు తీసుకురండి, ఇల్లు చిమ్మండి, అమ్మగారికి పని చేయండి, ఆ పని చేయండి, అన్ని పనులు చేయించుకున్నాక ఆయన వాళ్ళ పనిని బట్టి ప్లీజ్ అయితే అప్పుడు చదవటం నేర్పించేవాడంట, అక్షర జ్ఞానం నేర్పించేవాడంట, చదువు నేర్పించేవాడంట. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం కాళ్ళు ఒత్తించుకొని పిల్లల చేత సేవలు చేయించుకొని అప్పుడు ఆయన కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి నేర్పించేవాడంట, అక్షర జ్ఞానం నేర్పించి తర్వాత నెక్స్ట్ పాఠాలు చెప్పటం మొదలు పెట్టేవాడు. వాటిని ఇంట్లో చేయించుకునే పరిచర్యలన్నింటినీ శుశ్రూష అంటారు. ఆ పనులన్నీ చేయించుకున్నాకే ఆయన ప్లీజ్ అయ్యాకనే వాళ్ళకి చదువు నేర్పించేవాడంట. కాబట్టి ఆ రోజులలో చదువులు ఎవరు చదువుకున్నారయ్యా అంటే, బ్రాహ్మణ గురువు దగ్గర బ్రాహ్మణ్స్ పిల్లలు మాత్రమే నేర్చుకునేవాళ్ళు, మిగతా వాళ్ళందరికీ చదువులు ఉండేవాళ్ళు కాదు. దేవుని మహాకృపను బట్టి బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రావటం వల్ల స్కూల్స్, హాస్పిటల్స్ ఇవన్నీ చేసి వాళ్ళు అందరికీ విద్య అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ అవన్నీ ప్రవేశపెట్టి, ప్రత్యేకించి ఆ రోజుల్లో అమ్మాయిలను బయటికి పంపించకపోతే అమ్మాయిలకు చదువులు, అమ్మాయిల పాఠశాలలు కట్టించి కాలేజెస్ పెట్టి విలియం కేరీ గర్ల్స్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుని వాళ్ళకు పాఠశాలలు నిర్మించి చదువులు వచ్చాయంటే వాళ్ళ చలవే ఒక రకంగా. మనకి బ్రిటిషర్సే మన దేశానికి రాకపోతే ఈ చదువులు ఉండేవి కాదు. కాబట్టి అమ్మ ఇక్కడ మన గురువు, పరమ గురువు అయిన మన ప్రభు ఎలా ఉన్నాడంటే, పరిచారం చేయించుకోవటానికి రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప పరిచారకుడు మన ప్రభు, పరిచారకుడిగా వచ్చాడు. ఇంకా అసలు 13:4 చూస్తే, యోహాను సువార్త 13:4 ఆయన చేసిన పరిచర్య ఎంత శ్రేష్టమైంది, ఎంత గొప్ప పరిచర్య. ఏ గురువు ఎన్నడు ఎప్పుడు చేసి ఉండడేమో ఈ లోక గురువులని. 13:4 చూస్తే, భోజన పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి ఒక తువాలు తీసుకుని నడుమున కట్టుకున్నాను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలుపెట్టి శిష్యుల చేత కాళ్ళు ఒత్తించుకొని కాళ్ళు కడిగించుకునేవాడు గురువులు, లోక గురువులు. మన ప్రభు ఏం చేశాడంటే ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకొని
పళ్ళెంలో నీళ్లు తానే పోసుకొని మనం వెంట పళ్ళెంలో నీళ్లు తీసుకురారా, ఇది ఈ టవల్ తీసుకురారా, ఇది అని చెప్పి మనం అప్పుడు వంగలేక వంగి ఏదో చేసింది మేము. ఒకవేళ అవసరం వస్తే మనం ఎప్పుడట గడగము. ఒకవేళ ఏదన్నా అవసరం వస్తే అలా చేసింది. 116 మందికి పనులు చెప్పి చివర్లో అట్లా వంగలేక అట్లా చేసింది. కానీ ప్రభు తానే భోజన పంక్తిలో నుంచి లేచాడు. తన పై వస్త్రం తీసి అవతల పెట్టాడు, తువాలు కట్టుకున్నాడు నడుముకి, పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగటానికి తుడవటానికి మొదలుపెట్టాడు. ఎవరమ్మా, ఎంత శ్రేష్టమైన గురువు అమ్మ మన ప్రభు. ఎంత తగ్గించుకున్నాడమ్మా, ఎంత పరిచారం చేశాడమ్మా. ఈ స్త్రీ సంఘ పరిచారకురాలు. నువ్వు నేను ఎప్పుడైనా సంఘంలో పరిచర్య చేసుంటామా? ఒకసారి గుర్తు చేసుకున్నాము. ఎప్పుడైనా వంగి చీపురు పెట్టి చిమ్ముంటామా? ఏదైనా పాత్రలు అవసరం అయితే కడిగిచ్చుంటామా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. సంఘంలో పరిచారకురాలమ్మా ఏమో అనిపించుకున్నాము. ఎవరైనా సేవకులు వస్తే వంట వండి భోజనం పెట్టగలిగామా? ఈ రోజుల్లో అలాంటివన్నీ ఎక్స్టెంట్ అయిపోయాయి, లేవు అసలు, కనపడటం అలాంటి పరిచర్యలు. హోటల్ ఆర్డర్లు ఎక్కువైపోయిన తర్వాత వంట చేసి భోజనం పెట్టడం అనేది ఇళ్లలో ఎవరు పెట్టట్లేదు, హోటల్స్లో బుక్ చేస్తున్నారు. మన ప్రభు చక్కటి మాదిరి. ఆయన ఎంతగా పరిచర్య చేశాడు. అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ప్రాణ విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చాడమ్మ మన కొరకు. ఎంత శ్రేష్టమైన పరిచర్య. నువ్వు నేను సంఘంలో పరిచర్య అంటూ ఎప్పుడైనా చేసుంటాము? ఓ రకంగా సర్వెంట్ లాగా ఎప్పుడైనా ఎవరికైనా చేసి పెట్టాము? మనకి గ్రంథంలో యెహోషువ, ఎలీషాలు పరిచారకులు కదా. ఎలీషాని గురించి ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడంటే ఇంకా ఎంత చక్కగా క్లియర్ గా చెప్పబడ్డాడంటే, ఆఫ్టర్ ఆల్ నీళ్లు పోసేవాడు నువ్వెంత రా అన్నట్టు. ఆయన ఎంత గొప్పవాడు. 19 అరక దున్నే అంత శ్రేష్టమైన ధనవంతుడు, జమీందార్ అనాలి అసలు ఎలీషా. ఆయన ఏలియా చేతుల మీద నీళ్లు పోసాడు. యెహోషువ అంట ఈ మోషే ఉన్నంత కాలం గుడారంలో నుంచి బయటికి రాలేదంట. ఈ దినాలలో కనపరుచుకోవటం ఎక్కువైపోయింది స్టేజీల మీద కదా. ఎవరు ఫిలిస్తీయుడైన గొల్యాతు కనపరుచుకున్నట్టు 40 రోజులు బోధలు చేయాలని కనపడటం, అవి చేయాలని కనపడటం ఎక్కువైపోయింది. నా పేరు రాలట్లేదు, నా పేరు చెప్పలేదు, నన్ను పక్కన పెట్టారు. ఈ వేదన ఎక్కువైపోతుంది మనకి, ఆత్మల మా వేదన కంటే. కాబట్టి అమ్మా, పరిచారకులంగా నువ్వు నేను ఉంటున్నాము. ఆమె చాలా రిచ్ ఉమెన్ అంట. సంఘ పరిచారకురాలకు ఫీబే అని ఇంట్రడ్యూస్ చేయబడతా ఉంది. సంఘ పరిచారకురాలు, సంఘంలో ఒక సర్వెంట్ లాగా ఆమె పనులు చేసిన స్త్రీగా. అవునమ్మా, మనకు తెలుసు పరిచర్యలు అనేక రకాలుగా ఉంటాయి. లూదియా దేవుని బిడ్డల్ని తన ఇంటికి రమ్మని బలవంత పెట్టి భోజనం పెట్టింది. ఘనురాలైన షునేమీరాలు ఎలీషాకు ఒక గది కట్టించి ఆయన వచ్చినప్పుడల్లా భోజనం ఆ ఇంట్లో తింటూ ఉండేవాడు కదా. శారా కూడా వృద్ధాప్యంలో 90 ఏళ్ల వయసులో ఎరుగక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చి గొప్ప దీవెన ఆశీర్వాదం పొందిన స్త్రీగా మనం శారాను చూస్తాము. ఆ వయసులో ఆమె పిండి 3 మాణికల మెత్తని పిండి పిచ్చికి రొట్టెలు చేసి మాంసం వండిచ్చి వారికి భోజనం పెట్టింది. అయితే ఆమె కొరత తీర్చబడింది, కుమారుణ్ణి పొందుకోగలిగింది, అది తర్వాత విషయం. కానీ వాళ్ళకు ముందు ఆతిథ్యం ఇచ్చింది. ఆ ఎండ వేళలో అసలు ఆ ఎండకి ఏం పని చేయబుద్ది, కానీ ఆ ఎండ వేళలో లేచి రొట్టెలు చేసి మాంసం వండి వాళ్ళకి భోజనం పెట్టారు. భార్యాభర్తలు ఇద్దరు గొప్ప దీవెన పొందారు అనుకోండి, ఇస్సాకును పొందుకోగలిగారు. కానీ పరిచర్య చేసిన స్త్రీలుగా మనం చూస్తాము. వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళే, చిన్న చిన్న పరిచర్యలు, తమను తాము ఎంతగా తగ్గించుకుని పరిచర్యలు చేసిన యెహోషువ, ఎలీషా, తర్వాత లూదియా కూడా ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పాలి.
ఉదారంగా తుయతైర పట్టణస్థురాలు వాళ్ళని బలవంత పెట్టి తన ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టింది. ఘనురాలైన శునే మీద ఆమె పేరే లేదు కానీ ఘనురాలుగా చెప్పబడింది. ఆమె కూడా ఎలీషాకు భోజనం పెడుతూ వచ్చి గది కట్టించి ఆ గదిలో ఆయన్ని ఉండేటట్టుగా చేసింది. అబ్రహాం సారాలు కూడా చాలా ఆ దినాల్లో గొప్పవాళ్ళు, వాళ్ళు కూడా పరిచర్య చేసిన వాళ్ళు. అమ్మ మరి నువ్వు నేను పరిచర్య చేస్తున్నా. యోహన్న సూసన్న వాళ్ళ ఆస్తితో కూడా ప్రభుతో ఉండి ఉపచారం ప్రభువుకు చేసినట్టుగా వాళ్ళు చూడండి, ఇంకెంత గొప్పోళ్ళో చూడండి. వాళ్ళంతా హై పొజిషన్ లో ఉన్నవాళ్ళు. సూసన్న కూజా భార్య మరి ఎంత గొప్ప గొప్ప వాళ్ళు, ఎంత శ్రేష్టమైన పరిచర్యలు తగ్గించుకొని చేశారు. మనకు తెలుసు మార్త ఉపచారం చేసే స్త్రీ. అలా సంఘంలో ఆ దినాల్లో ఆది సంఘంలో స్త్రీలంతా పరిచారకురాండ్రుగా పరిచర్య చేసే స్త్రీలుగా ఉన్నారు కదా. హెబ్రీ 13:1 సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయక మరొకటి. కొందరు ఎరుగక దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారట. అవునమ్మా. కాబట్టి ఆతిథ్యం మరో వద్దని చెప్పి మనం ఈ రోజుల్లో భోజనాలు ఉండి పెట్టలేని పరిస్థితుల్లో నువ్వు నేను ఉంటూ ఉన్నాం. పెట్టడం వల్ల ఎంత ఆశీర్వాదం పొందారు, ఎంత దీవెన పొందారు. కాబట్టి ఫీబే సంఘంలో చాలా చురుకైన స్త్రీగా మనం చూస్తున్నాం. పరిశుద్ధులకు ఉపచారం చేసిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్పతనం ఉన్నప్పటికీ సంఘ పరిచారకురాలు అని పరిశుద్ధాత్ముడు రాయటానికి ఇష్టపడ్డట్టుగా ఉన్నాడు. మూడోదిగా చూస్తే ఆమె అనేకులకును నాకును సహాయరాలుగా ఉంది. ఏదైనా ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునేదేమో తల్లి. ఎవరికైనా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసిన స్త్రీగా ఉంది. అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, అనేకులకును నాకును సహాయురాలు అని చెప్పాడు. అవునమ్మా, సహోదర ప్రేమ కలిగిన ఫీబేగా చూస్తా ఉన్నాం. అనేకులకు సహాయం చేసిన స్త్రీగా ఉంది. మరి సంఘంలో నువ్వేమైనా అలా ఉన్నావా? ఆ కార్యం చేస్తున్నావా? సహాయురాలు అన్నాడు. మన హెబ్రీ 13:6 చూస్తాడు, మన ప్రభువు సహాయకుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా అనేకులకు సహాయం చేసే వాళ్ళంగా ఉండాలమ్మా. అవును, చేస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఫీబే తండ్రి లక్షణాలు కలిగిన స్త్రీగా కనిపిస్తా ఉంది, అనేకులకు సహాయరాలుగా ఉంది. అవునమ్మా. తబిత దోర్క విధవరాండ్రకు సహాయం చేసిన స్త్రీగా ఉంది. మరి మనం ఎలా ఉంటున్నామమ్మా? ఎవరికైనా సహాయం చేస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. సహాయకురాళ్ళగా మనం ఉంటున్నామా? పేదల పట్ల జాలి కలిగిన, దయగలిగిన మనస్సు, సహాయం చేసే మనస్సు, నిస్సహాయులకు సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి కదా. మనం 46:1 చూస్తాము, ఆపత్కాలంలో ఆయన ఎవరంట? నమ్ముకొనదగిన సహాయకుడు, మన ప్రభు సహాయకుడమ్మ. ఎన్ని సహాయాలు ఎంతమందికి మనం అందరం అనుభవించిన వాళ్ళం ఆయన సహాయాన్ని. నువ్వు నేను కూడా సహాయం చేసే స్త్రీలుగా ఉందాం, అలా ఉండాలి. ఈమె కేంక్రేయ సంఘస్థురాలుగా ఉంది. అయితే రోమా పట్టణానికి ఒకసారి వెళుతూ ఉంది. అప్పుడు సిఫారసు పత్రిక రాసి అపోస్తుడైన పౌలు ఆమె చేతికి ఇచ్చి ఇంకొక ఉత్తరం కూడా రోమా సంఘానికి చేర్చమని ఇచ్చాడు. ఆమె ఇట్లాంటి ఉత్తరాలు నేను తీసిపోవాలనా? అలాంటి మాటలు ఏవి అనకుండా ఎంతో విధేయతతో పౌలు తనకు అప్పగించిన పని చేయటానికి ఆమె వెళ్ళింది. కాబట్టి కేంకరేయ సంఘస్థురాలు రోమా పట్టణానికి వెళ్తా ఉంది. అప్పుడు అపోస్తుడైన పౌలు ఆమెను ఎలా చేర్చుకోమంటున్నా అంటే ఫీబేను ప్రభువునందు చేర్చుకోమంటున్నాడు. వాళ్ళు ఆ రోమా పట్టణస్థులకి ఈమె తెలియదు, ఈమెకు వాళ్ళు తెలియదు. కానీ ఒకరినొకరు ఎరగకపోయినా ప్రభువునందు చేర్చుకోమని అపోస్తుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఈమెను గురించి రాస్తున్నాడు. ప్రభువుని బట్టి చేర్చుకోమంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభువుకి ఎట్లా మనం దేవుని ఎట్లా ప్రేమిస్తామో అలా చేర్చుకోండి అని చెబుతున్నాడు. రెండోదిగా ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధులను చేర్చుకున్నట్లు చేర్చుకోమంటున్నాడు. గొప్ప దైవజనులను చేర్చుకుంటాం కదా,
అలా చేర్చుకోమని చెబుతున్నాడు. ఒక స్త్రీ వెళ్తుంది, ఆమెను ఎంత చక్కగా అపొస్తలుడైన పౌలు సిఫారసు చేస్తున్నా అంటే సంఘంలో ఆమెంత ప్రయోజనకరమైన స్త్రీగా ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాము. ఆ కొత్తపట్నంలో ఫీబే కొత్త వ్యక్తి. ఆమెకి ఏదైనా పనులు చేసుకోవాలంటే తాను చేసుకోలేదు. కాబట్టి ఆమెకు కావలసిన సహాయం చేసి పెట్టండి అని రోమాలో ఉన్న సంఘస్థులకి ఫీబేని గురించి గొప్ప సేవకుడైన అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఎందుకంటే కేంకరేయలో ఆమె అనేకులకు సహాయరాలు, పౌలుకు కూడా సహాయం చేసిన స్త్రీగా ఉంది. కాబట్టి గొప్ప దైవజనుడు ఆమెను గురించి అంత చక్కగా రాసి పంపిస్తున్నాడమ్మ. ఒక గొప్ప సేవకుడి దగ్గర చక్కటి సాక్ష్యం కలిగిన ఫీబేగా చూస్తున్నాం. మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? సంఘంలో మనల్ని గురించి ఏమనుకుంటున్నారు? ఇతరులు ఎలా మాట్లాడుతున్నారు మనల్ని గురించి? ఆ స్త్రీ దైవజనురాలు, భక్తిపర్రాలు, ఆమె చాలా యోగ్యురాలు, సంఘానికి సహాయకురాలుగా ఉంటుంది అని మనల్ని గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు? అటు జీవితం మనం జీవించగలుగుతున్నాము. ప్రకాశించే జీవితం కలిగిన ఫీబే చక్కటి మాదిరిగా చూస్తున్నాం. ఆమె గొప్పతనం తర్వాత సంగతి, కానీ సంఘ పరిచారకురాలు అని చెప్పడానికి ఇష్టపడింది. పరిచారకురాలు అంటే కొంచెం తక్కువ కేటరే కదా, దాన్ని పిలిపించుకోవటానికి ఇష్టపడింది. ఎంత పరిచర్య చేసి ఉంటుందో తానున్న స్థలంలో. అవునమ్మా, రక్షించబడిన బిడ్డలంగా మనమున్న సంఘానికి మనం ప్రయోజనకారులంగా, సహాయకులంగా ఉంటున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుడు నమ్ముకున్న బిడ్డలం, దేవుని ఆరాధించే బిడ్డలం, మన సాక్ష్యం ఎలా ఉంటుంది? సంఘంలో వెలుపట ఎలా ఉంటుంది? కుటుంబంలో ఎలా ఉంటుంది? పరిశీలించుకుంది. ఫీబే వంటి జీవితాన్ని నువ్వు నేను జీవించే వారిగా ఉందాం కాక. ప్రభు విలేఖన భాగాల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలుకా. వందనాలమ్మా. ఫీబే గురించి మనకు చక్కగా వివరించినటువంటి మనోన్మణి ఆంటీ గారికి ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాను.